తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే విధంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను మహిళలందరూ ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి వేడుకలకు సంబంధించి మిగతా విషయాలను కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. ఈ రోజు ఇంతమంది ఆడపడుచులు ఎంతో సంబరంగా ఒక పండుగ జరుపుకోవడానికి ఇక్కడ మీరు ప్లేస్ కల్పించారు. సో ఎంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆట ఆడుతున్నారు? దాదాపుగా 5,000 మంది మహిళలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ సాంప్రదాయం అంటేనే బతుకమ్మ పండుగ. అదే ఆ బతుకమ్మను గొప్పగా నిర్వహించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో అంటే 9 రకాల పూలతో ప్రతిరోజు పేర్చుతూ 9 రోజులు చేసే కార్యక్రమం గొప్ప పండుగ. అంటే ప్రతి ఆడబిడ్డ గొప్పగా జరుపుకునే పండుగ తెలంగాణలో. ఆ పండుగనికి ప్రతి ఆడబిడ్డ బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి మహిళకు కూడా ఇక్కడ పాల్గొనే ప్రతి మహిళకు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాం. ఎందుకంటే అది ఒక సాంప్రదాయం. తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునే సాంప్రదాయం ఒక గిఫ్ట్ ఇవ్వడం. అందుకని ప్రతి ఆడబిడ్డకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించే విధంగా ఏర్పాట్లు చేసాం. సో మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు. బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా ఎంతో సంబరంగా కూడా జరుగుతున్నాయి. మనకి 9 రోజుల పాటు కూడా మహిళలందరూ ఒక చోటుకు చేరి తీరొక్క పూలతోటి బతుకమ్మలను పేరుస్తూ వాటన్నింటినీ ఒక చోటికి చేరుస్తూ ఆడుతూ పాడుతూ కోలాహలంగా గడుపుతూ ఉంటారు. ఇక పెత్రామాసంతో మనకి ఎంగిలి పూలతో బతుకమ్మ వేడుకలు ప్రారంభమైపోయాయి. అంతకంతకు మహిళల్లో జోష్ పెరుగుతూనే ఉంది. రోజులు గడిచే కొద్దీ మహిళలు మరెంతో సంతోషంగా కూడా ఈ బతుకమ్మ వేడుకలను అయితే జరుపుకుంటున్నారు. సో ఒకసారి విజువల్స్ లోకి చూడొచ్చు. మనం ఇక్కడ మొత్తంగా ఈ గ్రౌండ్ అంతా కూడా మనకు మహిళలతోటి నిండిపోయి కనిపిస్తోంది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ వేడుకలను కూడా జరుపుకుంటున్నారు. సో ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ వేడుకలను కూడా జరుపుకుంటూ ఉన్నారు. సో ఒకసారి మహిళలతో కూడా మాట్లాడదాము. అక్క, మీకు బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది? సో ఈ 9 రోజులు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు? ప్రతిరోజు ఇవే ఆట మాకు. చిన్నప్పటి నుంచి బతుకమ్మ పండుగ ఇలాగే జరుపుకుంటున్నారా? ప్రతి ఇయర్ ఇలాగే జరుపుకుంటాం. సో మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారా బతుకమ్మ సంబరాలు? ఎవ్రీ ఇయర్ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారా బతుకమ్మ? సో ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే అందరూ ఒక చోటుకు చేరి ఇట్లా ఆడుకోవడం ఇదంతా ఎలా ఉంది? ఎంజాయ్. సో ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మ. మరి ముద్దపప్పు బతుకమ్మ ఎట్లా ఆడుకుంటున్నారు? ఏంటి నైవేద్యాలు ఏం పెట్టారు? ఏంటి ప్రతిరోజు ఇట్లనే ఇదే స్టెప్. అందరం సంతోషంగా ఇట్లనే కలిసి ఆడుకుంటాం. చూడొచ్చు, మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ వేడుకలలో పాల్గొన్నామని కూడా చెప్తున్నారు. ప్రతి సంవత్సరము ఈ 9 రోజులు బతుకమ్మ వేడుకలను కూడా ఇంతే ఆనందంగా జరుపుకుంటామని కూడా చెప్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలలో పాల్గొని బతుకమ్మ పండుగను ఎంతో బాగా జరుపుకుంటున్నారు. చెప్పక ఎట్లా ఉంది పండుగ? పండుగ భలే సంబరంగా ఉంది. చాలా సంతోషంగా చేసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. సో చూడొచ్చు, నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ 9 రోజుల పాటు కూడా ప్రతి వాడలా వీధి వీధిలా మనకు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఆ బతుకమ్మలను అన్నింటినీ కూడా ఒక చోటికి చేర్చి మహిళలందరూ కూడా సాయంకాలం సమయంలో ఒక చోట వారందరూ కూడా చేరి బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా కూడా గడుపుతూ ఉంటారు. సో ఒకసారి చూడొచ్చు, అతి పెద్ద బతుకమ్మని కూడా ఇక్కడ తయారు చేసి మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మహిళలందరూ కూడా గ్రూప్స్ లాగా వాళ్ళందరూ డివైడ్ అయిపోయి ఎంతో సంతోషంగా కూడా బతుకమ్మ వేడుకలను అయితే జరుపుకుంటున్నారు. సో మనకి 9 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి కోలాహలం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఎంగిలి పూల బతుకమ్మ తోటి మొదలైంది ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఇలా మనకు ఈ 9 రోజుల పాటు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత తోటి బతుకమ్మ వేడుకలను మహిళలందరూ కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు, వ్యాయామం కోసం కూడా, ఆరోగ్యం కోసం కూడా బతుకమ్మ పండుగ ఉపయోగపడుతూ ఉంటుంది. పూలను పూజించేటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం మన తెలంగాణ రాష్ట్రానికే చెందుతుంది. ఈ 9 రోజుల పాటు తీరొక్క పూలతోటి ప్రతి ఇల్లు ప్రతి వాడ కలకలలాడుతూనే ఉంటుంది. అచ్చంగా మన ఆడపడుచుల మొహం లాగానే వాళ్ళు నవ్వినప్పుడు వాళ్ళ మోము ఏ విధంగా అయితే విరబూస్తుందో అదే విధంగా ఆ బతుకమ్మలను చూస్తూ వాళ్ళు ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతున్నారు. విడుదల సురేష్ తో అంచుమబి టీవీ, హైదరాబాద్.